వచ్చిన మీకు అందరికీ ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను. ఎలీషా ధ్యానం గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాం. ఈ దినం కూడా ఎలీషా ధ్యానంలో ఇది 6వ ధ్యానం. గత వారంలో ఆయనను గూర్చి ఆలోచన చేస్తూ తనకున్నటువంటి 2 జతల కాడి ఎడ్లను వధించి వడ్డించి భోజనం చేసినట్లుగా, తర్వాత ఏలియా వెంబడి వెళ్ళి ఉపచారం పరిచర్య చేసినటువంటి ఎలీషాగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినం కూడా మన ధ్యానం నిమిత్తమై 2వ రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచన భాగం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచూ ఉండగా, ఏలియాను దేవుడే ఆకాశమునకు సుడిగాలి ద్వారా ఆరోహణం చేయింపబోయే కాలమును ఎరిగిన వారుగా ఏలియాయు ఉన్నాడు, ఎలీషాయు ఉన్నారు. వారి శిష్యులు కూడా ఎరిగిన వారుగా ఉంటూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఈ ఉదయ కాలంలో వారు తమ ప్రయాణాన్ని ఎక్కడ ప్రారంభిస్తూ ఉన్నారు? గిల్గాలు నుండి అనే మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో గిల్గాలు అనే ప్రాంతం చాలా విశేషమైనదిగా, విశిష్టత కూడినదిగా మనం గుర్తించవచ్చు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం, చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచన భాగం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. గిల్గాలు ఫుట్ నోట్లు ఏమనిచ్చాడు? దొరిలించిన. గిల్గాలు అనే మాటకు 2 అర్థాలు కలదు. ఒకటి, చక్రము కూడా తిరుగుతూ ఉంటుంది, దొర్లుతూ పోతుంది. అదే అర్థమే, అదే భావమే కింద వ్రాయబడి ఉంటూ ఉన్నాయి. దొర్లించబడిను. వాస్తవమే చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 సంవత్సరాలు తిరుగులాడారు, యాత్రా జీవితాన్ని కొనసాగారు. తిరుగుబాటు, అవిధేయత, ఇలా ఎన్నో వాటికి ప్రతిఫలాలను కూడా అనుభవిస్తూ మెట్టుకు యోర్దాను నదీ ప్రాంతాన్ని వారు దాటినట్లుగా 4వ అధ్యాయంలో చూస్తాం. యోర్దాను నదీ ప్రాంతాన్ని దాటి మొట్టమొదటి అడుగు ఎక్కడ వేస్తూ ఉన్నారంటే గిల్గాలులో వారు అడుగు వేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకే ఆ గిల్గాలులోనికి ఎప్పుడైతే వారు అడుగు పెడుతూ ఉంటున్నారో వారు అంటున్నారు, నేడు నేను ఐగుప్తు అవమానము తీసివేస్తూ ఉంటున్నాను. ప్రభువే వారితో అంటున్నటువంటి మాట. మీ మీద నుండి ఐగుప్తు అవమానాన్ని తీసివేస్తూ ఉన్నాను, దొర్లించి వేస్తూ ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. వాస్తవమే ప్రియులారా, ఐగుప్తు దాసత్వములో నుంచి విడిపించబడిన జనాంగముగా వారు ఉంటూ ఉండగా అరణ్యంలో అనేకమైనటువంటి సమస్యల గుండా, ఇబ్బందుల గుండా వారు వెడలిపోతూ ఉంటుండగా వారి అవమానమును, వారి నిందను, వారి బాధను, వారి శ్రమను ప్రభువు దొర్లించి వేస్తూ ఉంటున్నాడు. ఇక ఆ ప్రయాస జీవితం వారి జీవితంలోనికి రాదు. ఆ నింద జీవితం, ఆ అవమాన జీవితం, ఆ దాస్య జీవితం ఇక వారికి రాదు అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఈ క్షణమే ఈ స్థలంలో నుంచే ఆ నింద దొర్లించి వేస్తూ ఉంటున్నాం. ఇక అపజయము లేదు, ఇక దాసత్వము లేదు. ఐగుప్తు లోనికి ఇక ఎన్నటికి మీరు చూడలేరు అనే విషయంగా జ్ఞాపకం చేస్తూ వారు ముందుకు సాగిపోతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అరణ్యంలో వారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. యెహోషువ గ్రంథంలో ఈ యొక్క గిల్గాల్ అనే మాట ఇంచుమించుగా 13 సార్లు ఉంది. అలాగే మొదటి సమూయేలు గ్రంథంలో 11 సార్లు ఉంది. అయితే క్రొత్త నిబంధనలో ఒక్క చోట కూడా గిల్గాల్ అనే పదం లేదండి. కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులకు నింద తొలగించబడిన స్థలం ఏది? గిల్గాల్.
ఇశ్రాయేలీయులకు అవమానం తొలగించబడిన స్థలం గిల్గాల్. ఇశ్రాయేలీయుల మీద ఉన్నటువంటి దాస్యము తొలగించబడిన స్థలం గిల్గాల్. ప్రతి ఒక్క అవమానము, ప్రతి ఒక్క బాధను, ప్రతి ఒక్క నిందను, ప్రతి ఒక్క దౌష్ట్యమును దొర్లించి వేసిన స్థలం గిల్గాల్. అయితే మన స్థలం ఏమిటి? గొల్గతయే ఆ గిల్గాల్. గొల్గతలోనే మన యొక్క అవమానం, మన యొక్క బాధ, మన యొక్క దాస్యం అన్నీ దొర్లించబడిన స్థలం గొల్గతాయే, ఆ యొక్క కల్వరి కొండయే. అందుకే క్రొత్త నిబంధనలు అది లిఖించబడలేదని పండితులు చెబుతూ ఉంటున్నారు. గొల్గతా శిఖరములో మన యొక్క ప్రతి బాధను, ప్రతి ఒక్క అవమానం క్రీస్తు ప్రభు వారే దొర్లించి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది దొర్లించబడిన స్థలం, వారు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి స్థలం. ఇంకా అక్కడ ఏమన్నాడు? నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అనే పేరు ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. వాస్తవమే, నేటి వరకు ఆ పేర్లు దొర్లించబడిన రీతిగానే ఉంటూ ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ కలువరి శిలువలో మరణించుటను బట్టి మన యొక్క నింద, మన యొక్క అవమానం గత 2000 సంవత్సరాల మొదలుకొని గత 2000 సంవత్సరాలుగా దొర్లించబడిన రీతిగానే దొర్లించబడుతూనే ఉంటూ ఉన్నాయి. ప్రభువునందు ఎవరైతే విశ్వాస్యతను కనపరుస్తూ ఉంటున్నారో, విశ్వాసం ఉంచుతూ ఉంటున్నారో, వారి యొక్క నింద ఆ క్షణమే దొర్లించబడుతూ ఉన్నాయి. 2000 సంవత్సరాలుగా దొర్లించబడుతూ ఉన్న ప్రక్రియ కల్వరి మూలముగా జరుగుతూ ఉన్నాయి. కల్వరి స్థలంలో జరిగిన ప్రాయశ్చిత్తం మూలంగా జరుగుతూ ఉంటున్నాయి. నేటి వరకు కూడా దొర్లించబడుతూనే ఉంటూ ఉన్నాయి. అదే పేరు ఆ చోటికి ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే పిల్లరా, గిల్గాలులో ఉన్న విశిష్టత మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 10వ అధ్యాయం, ఇదే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 6వ వచన భాగం. గిబియోనీయులు మన్యములలో నివసించి అమోరీయుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మల్ని రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాలెంలో యెహోషువకు వర్తమానం పంపాను. ఎక్కడికి వచ్చారు? గిల్గాలునకు వస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే 15వ వచన భాగంలో కూడా, అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ గిల్గాలులో ఉన్న పాలెములోనికి తిరిగి వచ్చిరి. మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు? గిల్గాలులోనికే, గిల్గాలు యొద్దకే వస్తూ ఉన్నారు. అలాగే 43వ వచన భాగం కూడా, తరువాత యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులు అందరూ గిల్గాలులోని పాలెమునకు తిరిగి వచ్చిరి. గిల్గాలులోనికే మళ్ళీ వస్తూ ఉంటున్నారు. 14వ వచన అధ్యాయం 6వ వచన భాగం, యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, సందర్భాలు 4 సందర్భాలు 4 సందర్భాలు ఉంటూ ఉన్నాయి. పరిస్థితులు ఏవైనా కావచ్చు, వారు మాటి మాటికి ఎక్కడికి వస్తూ ఉన్నారు? గిల్గాలులోనికే వస్తున్నారు. గిల్గాలులో ఎవరు ఉన్నారు? యెహోషువ ఉన్నాడు. అలాగే పాలెము కూడా ఎక్కడ దిగి ఉన్నాయి? గిల్గాలులోనే దిగి ఉన్నాయి. ఇశ్రాయేలీయుల యొక్క పాలెము గిల్గాలులో దిగి ఉన్నాయి. ముఖ్యముగా యెహోషువ నాయకుడు ఎక్కడ ఉన్నాడు? గిల్గాలులో ఉంటున్నాడు. ఇశ్రాయేలీయులు అందరూ కావచ్చు, యూదా వంశస్థులు కావచ్చు, మాటి మాటికి తిరిగి తిరిగి ఎక్కడికి వస్తూ ఉన్నారు? గిల్గాలుకే వస్తూ ఉంటున్నారు. మన జీవితంలో కూడా మాటి మాటికి తిరిగి రావాల్సిన స్థలం ఏమిటి? గిల్గాలే, కల్వరి కొండయే, కల్వరి ప్రాయశ్చిత్తమే. ఆయన చేసిన ఆ కల్వరి గొల్గొతా శిఖరము వైపే మనం చూడవలసినటువంటి వారముగా, చేరవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. అదే మనం నేర్పిస్తూ ఉన్నటువంటి పాఠం. ఇక్కడ 10:15 ఏమన్నాడు? 10:15 అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులు అందరూ గిల్గాలులో ఉన్న పాలెములోనికి తిరిగి వచ్చారన్నాడు. అక్కడ సందర్భం ఏంటండి? క్రింది పై వచన భాగాల్లో చూస్తే యెహోషువ ఒక్క దినం సూర్యుడిని ఆపిన సందర్భం.
అద్భుతాలలో అద్భుతం, ఏ భక్తుడు చేయజాలన్నటువంటి కార్యం, ప్రకృతిని తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వైనం, సూర్యుని ఒక దినమంతయు ఆపిన దినం కదా. ఆ సందర్భంలో భక్తులు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? గిల్గాలుకు వెళుతూ ఉంటున్నారు. నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, వారు విజయకేతంలో ఉంటున్నారు. అవునా? విజయంలో ఉంటూ ఉన్నారు. అయితే వారు ఎక్కడికి వచ్చారు? గిల్గాలులోనికి వచ్చారు. అంటే మన జీవితంలో సైతం మనం ఎటువంటి విజయం పొందినా, ఎటువంటి ఉన్నత స్థానములను అధిరోహించినా, ఎటువంటి పదవులలో ఉన్నా, ఎటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా, ఎటువంటి హోదాలో ఉన్నా ఎక్కడికి రావాలి? గిల్గాలుకే రావాలి. ప్రభువు బల్ల యొద్దకే, కల్వరి ప్రాయశ్చిత్తం యొద్దకే, దేవుని సన్నిధి యొద్దకే మనం తిరిగి రావాలి. మన స్థానాలు ఏవైనా కావచ్చు, కష్టమైనా కావచ్చు, దుఃఖమైనా కావచ్చు, హోదా ఉన్నత స్థితి అయినా కావచ్చు, తిరిగి మనం రావాల్సిన స్థలం ప్రభు పాద సన్నిధే, గొల్గొత ప్రాయశ్చిత్తార్థ బలి యొద్దకే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అక్కడ భక్తులు ఏ సందర్భంలోనైనా తిరిగి మాటికి, అందుకే 4 వచ్చిన భాగాలు జ్ఞాపకం చేశాను. మాటికి ఏ సందర్భమైన వారు గిల్గాలు యొద్దకే వారి గురి, గిల్గాలు యొద్దకే వారి అడుగులు. లోకంలో ఎన్నో స్థలాలు ఉందండి అడుగులు వేసేదానికి కదా. ఆదివారం సైతం వేరే స్థలాలకు వెళ్ళేటటువంటి విశ్వాసులు ఉన్నారు. అపజయమైన వీరేం చేస్తారు? అపజయమైన గిల్గాలు యొద్దకే వారి పాదాలు నడిచింది, విజయమైన గిల్గాలు యొద్దకే వారి పాదాలు నడిచింది. ఎటువంటి స్థానంలో, ఉన్నత స్థానంలో ఉన్న గిల్గాలు యొద్దకే అనే పాఠాన్ని మనం మర్చిపోకూడదు. కనుక ప్రియులారా, మొదటి భాగంలో మనం ఏం చేస్తున్నాం? తిరిగి గిల్గాలుకే రావాలి. కారణం, మన నింద తొలగించబడిన స్థలం అదే కనుక, మన ప్రాయశ్చిత్తం అక్కడే కనుక, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడికే మనం చేరి రావాలి అనేటటువంటి పాఠాన్ని మనం గమనిస్తూ ఉంటాం. రెండవదిగా మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచన భాగం. జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసి, ఈ సౌలును ఇశ్రాయేలు అందరూ అక్కడ బహుగా సంతోషించిరని మాట చూస్తూ ఉన్నాం. గిల్గాలులో ఏమున్నాయి? యెహోవా సన్నిధి, దేవుని మందిరం, దేవుని నివాసం, దేవుని ప్రస్థానం అక్కడ కనిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధి గిల్గాలులోనే ఏర్పరచబడింది. అక్కడే సమాధాన బలులు ఉంటూ ఉన్నాయి, అక్కడే ఆరాధనలు ఉంటున్నాయి, అక్కడే అర్పణలు ఉంటూ ఉన్నాయి, అక్కడే కానుకలు ఉంటున్నాయి, అక్కడే పరిచర్యలు ఉంటూ ఉన్నాయి. అందుకే వారు మాటికి ఎక్కడికి వస్తూ ఉన్నారు? గిల్గాలులోనికి, దేవుని సన్నిధి లోనికి, ఆరాధన అర్పించు నిమిత్తముగా, పరిచర్యలు చేయు నిమిత్తముగా, ఏ సమయమైనా, ఏ స్థితి అయినా, ఏ పరిస్థితులైనా గిల్గాలులకు వెళ్లాల్సిందే. ఎక్కడ ఉన్న మనం కూడా ఎక్కడన్నా కావచ్చు, అది మంగళం కావచ్చు కదా, అమెరికా కావచ్చు, వెంకటరాజకుప్పం కావచ్చు, దర్శి కావచ్చు, ఎక్కడైనా సరే మనం వెళ్ళాల్సిన స్థలం ఏది? గిల్గాలే. కారణం, గిల్గాలులో దేవుని మందిరం ఉంది, దేవుని నివాసం ఉంది, దేవుని ఆరాధనలు ఉంది. మర్చిపోక విడిచిపెట్టక కదా, మర్చిపోక విడిచిపెట్టక దేవుని మందిరములకు వెళ్ళవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. అక్కడ ఏముంది? బహుగా సంతోషపడి, అక్కడ ఏముంది? ఆనందం ఉంది. దేవుని మందిరములో ఆరాధన ఉంది. ఆరాధించే భక్తులు ఎలా ఉంటున్నారు? సంతోషముతో ఉంటున్నారు, ఆనందముతో ఉంటూ ఉన్నారు. దేవుని మందిరంలో ఆనందం ఉంటూ ఉన్నాయి. కాబట్టి మన జీవితాల్లో ఆనందం దొరకాలంటే ఎక్కడికి రావాలి? ప్రభు సన్నిధికే. వారు ఈ సత్యాన్ని ఎరిగిన వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు మాటికి ఎక్కడికి వచ్చారు? ప్రభు సన్నిధికే, వేరొక చోట్లకు కాదండి.
వేరొక చోట్లకి అనేక ఉదాహరణలు మనం తీసుకోవచ్చు లోకంలో కదా. అయితే వారి పాదాలు ప్రభు సన్నిధికి వెళ్తూ ఉంటుండగా, పరిగెడుతూ ఉంటుండగా మనం నేర్చుకున్నాం పాఠాలు. కనుక ప్రియులారా, దేవుని మాటి మాటికి వారు దేవుని సన్నిధిని, దేవుని ఆరాధనను, దేవుని ఆనందాన్ని వారు కోరుతూ ఉంటున్నట్లుగా, వారు పరిగెడుతూ ఉంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. మరొక మాట కూడా చూడండి, నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 27 నుంచి. యెరూషలేము ప్రాకారము ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠ ఆచారము స్తోత్ర గీతములతోను, పాటలతోను, స్వరమండల సితారాలు చేయి తాళములతోను సంతోషముగా జరిగించున్నట్టు లేవీయులను తమ సకల స్థలములో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూ ఉన్న మైదాన భూమిలో నుండి, నెటోపాతి యొక్క గ్రామంలో నుండి కూడుకొని వచ్చేది. మరియు గిల్గాల్ యొక్క ఇంటిలో నుండి, గెబా యొక్కయు అద్మావతి యొక్కయు పొలంలో నుండి జనులు వచ్చేది. ఏలయనగా యెరూషలేము చుట్టూను గాయకులు తమకు ఊళ్ళను కట్టుకొని ఉండేది. యెరూషలేములో ప్రాకారమును ప్రతిష్ఠించే దినమది. ప్రాకారం అంటే ఏంటండి? జస్ట్ కాంపౌండ్. అవును కదా, కాంపౌండ్. దేవుని మందిర కాంపౌండ్ ని వాళ్ళు చేయాలంటే ఎలా గంభీరంతో చేస్తూ ఉన్నారు? పాటలతో, సితారాతో, తాళములతో, స్వరమండలాలతో. మనం ఒక మందిరం కట్టాలంటేనే అలాంటి వైనం మన జీవితాల్లో కనిపించదు. వీళ్ళు జస్ట్ ఆ ప్రాకారాన్ని కట్టే నిమిత్తంగా వారి యొక్క ఆశ, వారి యొక్క తృష్ణ మనం గమనిస్తూ ఉంటున్నాం కదా. అంతగా సితారాతో, తాళములతో, పాటలతో దీన్ని కట్టాలి, దేవుని గణపరచాలి. ఇది దేవుని యొక్క మహాప్రస్థానమైనటువంటి మందిరం, మహాదేవునికి కట్టే మహామందిరం అని ఎరిగిన వారై ఆ ప్రాకార విషయంలో కావచ్చు, చిన్న చిన్న పనుల విషయంలో కావచ్చు, వారు గొప్పగా ఎంచారు. ఒక మాట, చిన్న పరిచర్యను సైతం గొప్పగా ఎంచిన వారు, దేవుని మందిరంలో చిన్న పరిచర్యను గొప్పగా ఎంచిన వారు, గొప్పగా చేసిన వారు, గొప్పగా ఆనందపడుతూ చేసిన వారు. దాని నిమిత్తం ఎక్కడి నుండి వచ్చారు? గాయకులు గిల్గాలులో నుంచి కూడా వస్తున్నారు. అక్కడ 4 స్థలాలు చెప్పబడింది. అందులో 4 స్థలాల్లో గిల్గాలు ఒకటి. గిల్గాలులో ఎవరున్నారు? గాయకులు ఉన్నారు. గాయకులు వచ్చి దేవుని మందిర ప్రాకారముల నిమిత్తమై గానముతో ప్రతిష్ఠిత చేస్తూ ఉన్నారు, సంతోషపడుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు దేవుని మందిరంలోనికి వచ్చి. కనుక గిల్గాలు ఎవరి యొక్క నివాసముగా ఉంటున్నాయి? యెహోషువ యొక్క నివాసమే కాదు, గాయకులు నివాసం చేసే నివాసం. కనుక గిల్గాలు అంత ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతముగా మనం దైవ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 4:21-24. ఇట్లా నేను రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. 24వ వచన భాగం. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటి వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటి వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతిని వారికి తెలియపరచవలెను. అంటే యోర్దాను నదిని దాటి గిల్గాలులోనికి అడుగు పెడుతూ ఉన్నారు. అడుగు పెట్టగా 12 రాళ్లను నిలుపుతూ ఉన్నాడు యెహోషువ. ఆ 12 రాళ్ళు ఎందుకని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒకవేళ ఈ 12 రాళ్ళు ఎందుకని అడిగినట్లయితే మీ పిల్లలకి ఇలా చెప్పండి. దేవుడు మన పట్ల ఐగుప్తులో నుంచి విడిపించిన తీరు, నడిపించిన తీరు, విమోచించిన తీరు, ప్రతి విషయాన్ని మీ పిల్లలకు తెలియజేయండి అని తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే గిల్గాలులో నిలుపబడిన 12 రాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? జ్ఞాపక సూచనలుగా
అవి ఉంటూ ఉన్నాయి. కనుక గిల్గాలు అంటేనే అర్థమేమిటి? జ్ఞాపకం. మాటి మాటికి జ్ఞాపకం చేసుకునే స్థలం. మందిరం అంటేనే, బల్ల అంటేనే దేనికి సాదృశ్యం? ప్రభు చేసిన కార్యములకు సాదృశ్యం, జ్ఞాపకములకు సాదృశ్యం. ప్రభువు నిలుపబడ్డాడు కలువరి శిలువలో. 12 రాళ్ళ పక్షముగా ఈ యొక్క సర్వభూమి పక్షముగా నిలుపబడిన ఆ క్రీస్తు జ్ఞాపకార్థమే గిల్గాల్, కలువరి కొండ. ఆ జ్ఞాపకము మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా మాటి మాటికి వారు గిల్గాలుకు వస్తూ ఉంటున్నారు. కనుక ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మనం ప్రభువును చేరుతూ ఉంటుండగా ప్రభు మన పక్షముగా జ్ఞాపకార్థకమైనటువంటి సూచనగా ఉంటూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన అడుగులు మాటి మాటికి గిల్గాలే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చివరి మాటగా ఒక్క మాట, ఈ అనేక విషయాలు ఉన్నాయి కానీ చివరి మాటతో నేను ముగిస్తాను. 5:7 యెహోషువ గ్రంథమే. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించాను. ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదన్నాడు. సున్నతి దేనికి సాదృశ్యం? ప్రత్యేకతకు. ఇశ్రాయేలీయులకు మాత్రమే సున్నతి. ప్రత్యేకతకు, నాజీరుకు లేదా ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తికి అది సాదృశ్యంగా ఉంటూ ఉన్నాయి. కనుక ప్రియులారా, ప్రతిష్ఠిత అంటే విశ్వాసమైనటువంటి మనకే. మీరు ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన జనాంగంగా మీరు ఉంటూ ఉన్నారు కాబట్టి ప్రత్యేకించబడిన వారికి తగినట్లుగా మీ జీవితాలు ఉండాలని దాని భావం. ప్రతిష్ఠించబడినటువంటి వారికి తగినట్లుగా మీ జీవితాలు ఉండాలి. ప్రతిష్ఠిత అంటే ఊరికే చేసేయాడండి దేవుడు. దానికి తగ్గట్లుగా మన జీవితాలు ఉండాలన్న నేపథ్యంతో, ఆ కోరికతో ఆయన మనను ప్రతిష్ఠిత చేస్తూ ఉంటున్నాడు. ఈ లోకమునకు వేరై, పాపమునకు వేరై, లోక సంబంధులకు వేరై మన జీవితాలు కనబడాలి. అక్కడ ఇశ్రాయేలులకు ఆ పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మీరు ప్రత్యేకించబడిన వారుగా జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠిత చేసుకోండి. ఈ 40 సంవత్సరాల్లో మీకు జరగాల్సిన ప్రతిష్ఠిత జరగలేదు. ఇక్కడ ఈ స్థలంలో, ఈ గిల్గాలులో జరగాలి అన్నాడు. చివరిగా అదే 10వ వచన భాగంలో ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీ సాయంకాలం యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించారు. ప్రతిష్ఠిత అక్కడే జరుగుతూ ఉన్నాయి, పస్కా కూడా అక్కడే జరుగుతూ ఉన్నాయి. చిన్న ప్రశ్న అండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు పస్కా పండుగను ఆచరించారు? జ్ఞాపకం ఉందా? దైవ గ్రంథంలో 2 సార్లు ఉన్నాయి. ఒకటి, ఐగుప్తులో ఉన్నప్పుడు పస్కా పండుగను ఆచరించారు. తర్వాత సీనాయి కొండ యుద్ధకు రాగా సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో 2వ సంవత్సరం 1వ నెల 14వ దినమున వారు 2వసారి పస్కా పండుగను ఆచరించినట్లుగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఎక్కడ కూడా మనకు పస్కా పండుగ 40 సంవత్సరాల కాలంలో ఆచరించినట్లుగా మనకు కనిపించదు. ఎప్పుడైతే ఆ అరణ్య జీవితాన్ని ముగించుకొని గిల్గాలు ప్రాంతంలోనికి, గిల్గాలు స్థలంలోనికి వారు అడుగు పెడుతూ ఉంటున్నారో ఇక పస్కాను ఆచరిస్తూ ఉంటున్నారు. 3వసారి ఇది పస్కా ఆచరించుట అంటే అర్థం ఏంటంటే, నా స్థలానికి ఎప్పుడైతే వస్తూ ఉంటున్నారో నిజముగా జ్ఞాపకం చేసే స్థలంగా అది ఉంటున్నాయి. ఎన్ని విషయాలని? దొరికించే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి, ప్రతిష్ఠించే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి, మన పక్షముగా పస్కా పశువుగా వధించబడినటువంటి క్రీస్తుని అది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి, ప్రత్యేక జీవితాలను అది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. అన్ని విషయాలుగా, అన్ని కోణాలలో అది జ్ఞాపక పరిచేదిగా, జ్ఞాపక సూచనగా గిల్గాల్ ఉంటూ ఉన్నాయి. కనుక ఏలియా కూడా ఎక్కడి నుండి ప్రయాణం మొదలు పెడుతుంటారు? గిల్గాలులో నుంచే. అంటే వారి యొక్క నివాసం అంతా ఎక్కడ ఉంది? గిల్గాలులోనే ఉంటూ ఉన్నాయి. వారు ఆ గిల్గాలు యొక్క ప్రాముఖ్యతను ఎరిగిన వారుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా గిల్గాలును విడిచిపెట్టలేదు. మన జీవితంలో కూడా గిల్గాలు దేవుని మందిరం, కల్వరి కొండ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏ స్థలంలో ఉన్నా విడిచిపెట్టకూడదు, ఎక్కడ ఉన్నా విడిచిపెట్టకూడదు.
అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉంటుండగా ఆ గిల్గాలను ఆనుకొని మనం జీవిద్దాం. ఏలియా వలె అక్కడ మన యొక్క యాత్ర జీవితాలు ఉండాలని ప్రభు హెచ్చరిస్తూ ఉంటుండగా, ఇశ్రాయేలు గిల్గాలకు ఇచ్చిన ప్రాముఖ్యత మనం కూడా మన జీవితాల్లో ఇవ్వాలని ప్రభు కోరుకుంటూ ఉంటుండగా, ప్రభు నేర్పిస్తూ ఉంటుండగా అలా ముందుకు సాగి పోదుము గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఎలీషా వంటి వారు కావాలి, పేతురు వంటి వారు కావాలి. ప్రభు పిలిచిన వెంటనే కదా తనకున్న అరకను విడిచిపెట్టి ఆ ఎద్దులను వధించి విందు చేసి సేవకు వచ్చినటువంటి దైవజనుడు కదా. కొండల ప్రవక్త, కుండల ప్రవక్త అంటారు వాళ్ళిద్దరిని. ఒకరు కొండల ప్రవక్త, ఒకరు కుండల ప్రవక్త అని అంటారు. గురువుకు మించిన శిష్యుడు అని కూడా ఎలీషా అని అంటారు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 చేశాడట కదా. ఎలీషా జీవితాల్లో మంచి ధ్యానాలు మనకు అందించబడుతున్నాయి. అది కొంత కొరవగా ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు సహోదరుల పాఠాలు అందించగలటానికి ప్రభు సహాయం దయచేయనట్లుగా మనం భారం కలిగి ప్రార్థన చేద్దాం. సహోదరుల కొరకు కూడా రేపు ప్రయాణం ఉంటుంది. సహోదరుల కొరకు కూడా భారం కలిగి ప్రార్థన చేద్దాం. అందించబడిన వర్తమానంలో ఎలీషా యొక్క జీవితం ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకునేలాగా ప్రభు పరిచర్య కొరకు ఉపయోగపడే పాత్రలుగా ఉంది. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడు వగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దివ్యమైన పాద సన్నిధికై వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వామి. మీ దాసుని మీ శిలుపక్షంగా నిలబెట్టి ఎలీషాను గురించిన ధ్యానాలు ఇది 6వ పాఠముగా మీరు నిలబెట్టి అందించిన మాటలను బట్టి నీకు స్తుతి. మీ దాసుడు మా ప్రభా కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి చెన్నైకి డ్యూటీకి వెళ్తుండగా విడిచి వెళుతున్న తన కుటుంబాన్ని, పిల్లలను మీ కాపుదల దీవెనలు దయచేయండి. మీ దాసునికి రాకపోకలు ఆ ఉద్యోగంలో మీరు అన్ని విధాల సహాయం అందించి తోడుగా నడిపించండి. మా ప్రభా విశేషమైన సంగతులు మీ దాసుల ద్వారా ఇంకా తెలియజేయబడటానికి మీకు దయచేయండి. మరి విశేషమైన మాటలను మీరు ఇచ్చి ఆదుకోమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి వారిని పేరువంతున దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఎవరు ఏ అవసరతను బట్టి, ఇంటిని బట్టి, ఇబ్బందిని బట్టి ఉన్నారో మాకు తెలియదు కానీ సమస్తమును చూస్తున్న దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు. దేవానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకుదురని మా ప్రాణప్రియుడు, ప్రాణనాథుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన పరిశుద్ధమైన నామమున స్తుతులు స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. కూడి మూసింది అందరికీ ప్రేమ వందనాలు. నా పేరు బ్రదర్ జాన్ మురళి. మా చర్చి అడ్రస్ బేతని క్రిస్టియన్ అసెంబ్లీ, మంగళం మోడల్ కాలనీ, డోర్ నెంబర్ 9-23, తిరుపతి, చిత్తూరు జిల్లా. పిన్ కోడ్ నెంబర్ 517507, ఆంధ్రప్రదేశ్. సెల్ నెంబర్ 9885082884.